హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 115. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదంగా వెళ్దాం. బావా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, నువ్వు నిజంగా పెళ్లి కొప్పుకున్నావా? ఆయుష్ మోహిత్ చంప మీద వేలి ముద్ర పడేలాగా స్లాప్ ఇవ్వగాని ఏడుపు మొహం పెట్టుకొని డౌట్ అడిగినందుకు ఇంతలా కొట్టాలా బావా? ఇప్పుడు నీకు దెబ్బ తగిలింది కదా, సో ఇది కల కాదు నిజమని నీ డౌట్ క్లియర్ అయింది కదా, బాయ్ బాయ్స్ అంటూ మోహిత్ చంప మీద చిన్నగా తట్టి యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతున్న ఆయుష్ వైపు పిచ్చి చూపులు చూస్తూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు మోహిత్ అండ్ విక్రమ్. మోహిత్, అసలేంటి ఆయుష్ బిహేవియర్? ఈవినింగ్ నుంచి పిచ్చి పట్టించేస్తున్నాడు అసలు. నాది కూడా సేమ్ ఫీలింగ్ విక్కీ. సడన్గా ప్రణవి మాయమైపోవడం, ఆ వెంటనే కృష్ణదేవ్ బాబాయ్ కనిపించకుండా పోవడం, ఇప్పుడు కలలో కూడా ఒప్పుకోడు అనుకున్నది ఎవరి బలవంతం లేకుండా ఒప్పుకోవడంతో పాటు ఎంగేజ్మెంట్కి కూడా ముహూర్తాలు పెట్టించేస్తున్నాడు. మోహిత్, నువ్వు ఒకటి గమనించావా? ఏంటి? అబ్బా అదే మోహిత్, ఇందాక ఆయుష్ రాగిణి ఆంటీతో తను నిష్ మ్యారేజ్ ఒప్పుకోవడానికి రీజన్ ఆశి అన్నాడు, గుర్తుందా? సో వాట్? రీనికి అర్థమయ్యేలాగా తర్వాత చెప్తాను, కానీ ముందు కార్ స్టార్ట్ చేసి ఆయుష్ని ఫాలో అవ్వు. ఇంత నైట్ ఆయుష్ ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దామంటూ ఇద్దరు హడావిడిగా మహల్ నుండి స్టార్ట్ అవుతారు. కానీ ఆయుష్ స్పీడ్ని అందుకోలేక బిక్కమొహం వేసుకొని సైడ్కి కారు ఆపి ఆలోచనలో పడతారు. ఇదేంట్రా, ఇంతకు సిగ్నల్ దగ్గర బావ కార్ని చూశాం కదా, ఈలోగా ఎటెళ్ళిపోయాడు అని అసహనంగా హ్యాండ్ని స్టీరింగ్ మీద కొడుతూ అంటాడు మోహిత్. ఆయుష్ ఎక్కడికి వెళ్ళేది మనకి తెలియకూడదు అనుకుంటున్నాడు మోహిత్. అందుకే మన కార్ని చూసి కావాలనే మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఈ ట్రాఫిక్లో నేరోగా ఎస్కేప్ అయిపోయాడు. వాట్? కానీ ఎందుకు? ఏం చేసినా అందరం కలిసే కదా చేశాము. ఇప్పుడు ఎందుకని బావ మన దగ్గర ఏదో హైడ్ చేస్తున్నాడు? అసలు బావ ఏం చేయాలనుకుంటున్నాడు? డోంట్ నో, బికాజ్ ఆయుష్ ఆలోచనలు అందుకోవడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. బట్ ఆయుష్ ఏదో ప్లాన్లో ఉన్నాడని మాత్రం అర్థమవుతుంది. అంతేకాదు, ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదని ఆయుష్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. అందుకే తను ఎక్కడికి వెళ్తుంది మనకు కూడా చెప్పలేదు. యూ మీన్ మనకి ప్రాబ్లం రాకూడదని బావ మనల్ని అవాయిడ్ చేస్తున్నాడంటున్నావా? ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ ఫేర్ విక్కీ. అన్ని ప్రాబ్లమ్స్ బావ ఒక్కడే నెత్తిన వేసుకొని స్ట్రెస్ తీసుకుంటున్నాడు. అయినా బావ లైఫ్లోని ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడు ఇలా క్రియేట్ చేస్తున్నాడు? తన స్టడీస్ ఫినిష్ అయినప్పటి నుండి ఆఫీస్ టెన్షన్తో పాటు మహల్లో ప్రణవితో టెన్షన్స్, అండ్ అషిక దూరం అవ్వడం, దియా హెల్త్ ఇష్యూ, ఆ తర్వాత ఆశి తన లైఫ్లోకి రావడం, ఇద్దరి మీద అటాక్ జరగడం, అన్నీ క్లియర్ అయ్యాయి అనుకునేలోగా ఇప్పుడు ఎవరో అమ్మాయి ఆశిలాగా రావడం. ఏంట్రా ఇదంతా? బావ హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్న డేస్ జస్ట్ ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అంటూ బాధగా అంటూ ఉంటాడు మోహిత్. ఇప్పుడు కూడా మన అందరి సేఫ్టీ గురించి ఆలోచిస్తూ తను ఒక్కడి ఎంత రిస్క్ తీసుకుంటున్నాడో ఏంటో. మోహిత్, కామ్ డౌన్, నీ పెయిన్ నాకు అర్థమవుతుంది. నైట్ ఆయుష్ మహల్కి రాగానే తనతో దీని గురించి మాట్లాడతాం, ఓకేనా? మాట్లాడడం కాదు, ఎంత రిస్క్ అయినా సరే నువ్వు నేను బావ పక్కనే ఉండాలి. తప్పకుండా. ఇక నువ్వు డల్ అవ్వకు. అది సరే, ఇప్పుడు ఆయుష్ అంత సీక్రెట్గా ఇక్కడికి వెళ్ళాడంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆశీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకలేదు. అక్కడ తను ఎలా ఉందో ఏంటో. ఆశీ నార్మల్ మనిషి కూడా కాదు. వాళ్ళు తనని సరిగ్గా ట్రీట్ చేస్తున్నారో లేదో అని బాధగా అనుకుంటూ ఇద్దరు చేసేది ఏమీ లేక మహల్కి రిటర్న్ అవుతారు. ఆశీ విప్లవ్ వైపు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్గా చూసినా విప్లవ్ అరగంట పాటు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఓ వైపు కూర్చొని తన చేతి వేళ్ళని కదిలిస్తూ చాలా డీప్గా థింక్ చేస్తూ ఉంటాడు. ఆశీ విప్లవ్ వైపు చూస్తూ తను ఇప్పుడు ఏం చెప్తాడా అని చూస్తూ ఉన్న తనకి విప్లవ్ సడన్గా ఎందుకలా నవ్వాడో అర్థమవ్వదు. పిచ్చికాని పట్టలేదు కదా నీకు? చిరాగ్గా వినిపించిన ఆశీ వాయిస్కి నవ్వుతూ పైకి లేచి తన ముందుకు వచ్చి నిల్చుకొని, నీ థ్రిల్లింగ్ కండిషన్స్ విని నాకు నవ్వొచ్చి నవ్వుతున్నాను ఆశి. ఈజ్ ఇట్ రాంగ్? నీతో ఎలాంటి చెత్త డిస్కషన్ పెట్టే పేషెన్స్ నాకు లేదు. నేను చెప్పిన వాటికి ఎస్ ఆర్ నో చెప్తే నా నెక్స్ట్ స్టెప్ ఏంటో నేను కూడా ప్రిపేర్ అవ్వాలి. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆశి, ఎందుకంటే నీ 3 కండిషన్స్ నేను ఒప్పుకుంటున్నాను. బట్ 1 కండిషన్. విప్లవ్ ఒప్పుకున్నాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యేంత టైం పట్టలేదు ఆశి డల్ అవ్వడానికి. ఏంటి ఫేస్ అలా పెట్టావు? నువ్వు అనుకునే విషయం అయితే కాదులే నేను చెప్పేది అని చిన్న స్మైల్తో, నువ్వు నేను అడిగినప్పుడు నాతో పాటు బయటకు రావాలి. ఈ కండిషన్కి నువ్వు ఓకే అంటే నీ కండిషన్స్ అన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను.
విప్లవ్ ఎలాంటి కండిషన్స్ ఇచ్చి తనని వెళ్ళనివ్వకుండా లాక్ చేస్తాడా అని భయపడ్డ ఆశి విప్లవ్ మాటలకి రిలాక్స్ అవుతూ తనకి ఓకే అన్నట్టు హెడ్ మూవ్ చేసి నాకు ఫ్లాట్ ఎప్పుడు చూపిస్తున్నావని అడుగుతుంది. కాస్త ఓపిక పట్టాషి, నేను ఇలా పంపలేను కదా, సో కొన్ని స్పెషల్ అరేంజ్మెంట్స్ చెయ్యాలి నీకోసం, నాకు ఒక 2 days టైం ఇవ్వు అని చెప్పి విషిత నుండి వస్తున్న కాల్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్తాడు. విప్లవ్ మాటల్లోని తేడాను గమనించిన ఆశి ఇప్పుడు విప్లవ్ తనకి ఏం చేయబోతున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. విప్లవ్ మాత్రం విషితతో సీరియస్గా మాట్లాడుతూ తన వైపు టెన్షన్గా చూస్తూ ఉన్న ఆశిని చూసి చిన్న స్మైల్ ఇచ్చి నవ్వుతూనే విషితతో కోపంగా మాట్లాడుతూ కాసేపటికి కాల్ కట్ చేసి, ఆశి హాస్పిటల్కి వెళ్దామా, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను అంటున్న విప్లవ్ మాటలకి ఉబికి వస్తున్న కన్నీళ్ళని బయటకు రాకుండా తుడుచుకుంటూ తన కడుపు మీద చేయి వేసి, ఐఎమ్ సారీ కన్నా, ఈ అమ్మని క్షమించు అని భారంగా అడుగులు వేస్తూ విప్లవ్ వెంట హాస్పిటల్కి వెళ్తుంది. హౌ డేర్ యూ, నన్నే తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తావా? మర్యాదగా చెప్తున్నా, నా చేతులకి అంటే కాళ్ళకి వేస్తున్న కట్లు విప్పేసి నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్తే నిన్ను వదిలేస్తాను అంటూ యాటిట్యూడ్గా చెప్తున్న ప్రణవి వైపు విసుగ్గా చూస్తూ తన ఎదురుగా చైర్ లాక్కొని కూర్చుంటాడు మున్నా. ఒళ్ళెలా ఉంది, నా ముందే చైర్ వేసుకుని కూర్చుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ నువ్వు మా మహల్లో శాలరీ కోసం వర్క్ చేసే వర్కర్ అన్న విషయం మర్చిపోకు. అనవసరంగా వాగి నీరసం తెచ్చుకోకుండా కామ్గా కూర్చో. ఇక్కడ నీకు ఆకలేసిన ఫుడ్ పెట్టడానికి నేను తప్ప ఎవరూ లేరు. సో నా ముందు నీ యాటిట్యూడ్ చూపించి నాకు చిరాకు తెప్పించకుండా ఆ సౌండ్ బాక్స్ కొంచెం క్లోజ్ చేయి. చాలా ఇరిటేటింగ్గా ఉంది నీ వాయిస్. యు బ్లడీ బాస్టర్, నన్ను అంత మాట అంటావా? నిన్నటి వరకు మేడం మేడం అని రెస్పెక్ట్ ఇచ్చి పిలిచేవాడివి, ఇప్పుడేంట్రా అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు? రెస్పెక్ట్ మనుషులకి ఇవ్వాలి, నీలాంటి డెవిల్కి కాదని లేటుగా రియలైజ్ అయ్యానులే. అయిపోయావురా నా చేతుల్లో. నేను ఇక్కడ నుండి బయటపడ్డ నెక్స్ట్ మినిట్ నువ్వు ఇక ఎవ్వరికి కనిపించవు. నువ్వు బయటపడ్డప్పుడు చూద్దాంలే అని కేర్లెస్గా నవ్వుతూ, నీలాంటి డెవిల్ను ఆయుష్ సార్ ఇన్నాళ్ళు భరించడానికి రీజన్ మీ డాడ్ అండ్ ఆశి మేడం. వాళ్ళే లేకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు చచ్చిపోయి చాలా డేస్ అయి ఉండేది. ఏంటి ఆశి భజన చేస్తున్నావు? ఎవరికీ తెలియకుండా నీకు దానికి మధ్య ఏం నడుస్తుంది అని అంటున్న ప్రణవి మాటలకి కోపంగా పైకి లేచి కొట్టబోతాడు మున్నా. ఎక్కడ కొడతాడు అని భయంగా కళ్ళు మూసుకొనున్న ప్రణవికి మున్నా అంటూ గంభీరంగా వినిపిస్తుంది ఆయుష్ వాయిస్. ఆయుష్ని చూసిన ప్రణవి తనలోని యాక్టింగ్ స్కిల్స్ బయటకు తీసి, చూసావా బావా, ఇక్కడ ఎవరూ లేరన్న ధైర్యంతో వీడు నాతో అని ఏడుస్తూ చాలా నీచంగా బిహేవ్ చేశాడు. నేను ఆ విషయం నీకు చెప్తానన్నందుకు నన్ను కొడుతున్నాడు అని చెప్తున్న ప్రణవి వైపు అసహనంగా చూస్తూ మొహాన్ని తిప్పుకుంటాడు మున్నా. ఇప్పుడు ఆయుష ప్రణవిని ఏం చేస్తాడు? చంపేస్తాడా, చంపడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.